నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాల గ్రామం బిలసర్గం గృహాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డైల్ యువర్ డిఎం కార్యక్రమం ప్రయాణికులు తెలిపిన సలహాలు సూచనలు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్న ఆర్టీసీ డిఎం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లా వేలంపాట రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ ముగిసిన జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు ఈ నెల 27వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సంజీవనగర్ లో వెలిసిన శ్రీ భద్రావతి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ ఈ నెల 27 నుండి డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాల గ్రామం పరిధిలోని బిలసర్గం గృహాలను శుక్రవారం రాజకుమారి గనియా పరిశీలించారు. వీరితో పాటు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. నంద్యాల ఆర్టీసీలో ప్రతి నెల నిర్వహించే డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆర్టీసీ డిఎం గంగాధర్రావు ఆధ్వర్యంలో డైల్ యువర్ డిఎం కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ప్రయాణికుల నుండి వచ్చిన ఫోన్లను స్వీకరించి సలహాలు సూచనలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని డిఎం తెలిపారు. అలాగే ఆర్టీసీ ప్రజలకు అందించే సేవలను వారు తెలియజేశారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. నంద్యాల జిల్లా ప్రయాణికులకు ప్రజలు అందరికీ ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డైల్ యువర్ డిఎం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మహేష్ అనే ప్రయాణికుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో గల స్టాల్స్ నందు ఎంఆర్పి ధరల కన్నా అధికంగా వస్తువులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది. మేము సంబంధిత దుకాణదారుడిపై తక్షణంగా చర్యలు తీసుకుంటామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మీకు ఎటువంటి అసౌకర్యం కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉన్నట్లయితే మీరు ప్రతి నెల మేము కండక్ట్ చేసే డైల్ యువర్ డిఎం ప్రోగ్రాంలో మాకు తెలియజేసినట్లయితే మేము వాటికి తక్షణ పరిష్కారం చూపిస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు లేదా విహారయాత్రలకు ఏ రకమైన బస్సు అయినా కూడా మేము అతి తక్కువ ధరలతో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మేము అన్ని సమయాల్లో మీకు సప్లై చేస్తాము. కనుక మీరు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి మీ యొక్క ప్రయాణ అవసరాలను మాతో సహకరించాలని కోరుతూ మీకు ఏదైనా బస్సు స్పెషల్ హైర్ అంటే అద్దె ప్రాతిపదికన కావాల్సినట్లయితే మాకు ఈ నెంబర్లో సంప్రదించగలరు. 7382870767 7382870767 అనే నెంబర్పై మీరు సంప్రదించినట్లయితే మీకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేటువంటి బస్సుల యొక్క వివరాలు వెంటనే తెలియజేసి మీకు సకాలంలో బస్సుని మీకు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల బస్ స్టేషన్లో గల ఎంక్వైరీ నెంబర్ బస్సుల యొక్క వివరాలను మీరు తెలుసుకోగలిగినట్లయితే 94414
86-403 అనే నెంబర్పై సంప్రదించినట్లయితే మీకు బస్సుల యొక్క రాకపోకల వివరాలు తెలియజేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎంక్వైరీ నెంబర్ని, విచారణ నెంబర్ని మీరు మీ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకొని మీకు అన్ని సమయాలలో 24 గంటల్లో మీరు ఎప్పుడైనా సరే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బస్సుల యొక్క వివరాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. జూన్ నెలలో మేము కండక్ట్ చేసిన డైల్ యువర్ డిఎం ప్రోగ్రాంలో ప్రయాణికుల నుంచి 25 సలహాలు, సూచనలు రావడం జరిగింది. దాంట్లో డిపో పరిధిలో గల 10 సమస్యలకి మేము తక్షణ పరిష్కారం చూపించాము. మిగతా 15 సమస్యలకి మేము పై అధికారులకి అలాగే సంబంధిత డిపో మేనేజర్లకు మేము సమాచారం అందజేయడం జరిగింది. వాటిపై మాకు వివరణ రాగానే వాటిని కూడా పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. స్థానిక నంద్యాల జిల్లా శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-7, అండర్-9 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు ముగిశాయని టోర్నమెంట్ ఆర్గనైజర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా సంకల్ప్ స్కూల్ ప్రిన్సిపల్ దివ్య కౌశిక్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిజాముద్దీన్, లయన్స్ క్లబ్ సెక్రటరీ సిరిగిరి రమేష్, లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సోమేశ్వర నాగరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ రాజా రమేష్ చక్రవర్తి, డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ ఇమాం హుస్సేన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్-7 బాలుర విభాగం విజేతలు వరుసగా వాసుదేవ్ వల్లభ, చారవిత్ నందన్, బాలికల విభాగంలో జోషితరెడ్డి, అండర్-9 బాలుర విభాగంలో వరుసగా మనవిత్ నాయక్, మనీషా, బాలికల విభాగంలో రిష్వితాభాయ్, లోక్షిత. వీరిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ చూడండి. ఈరోజు శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు జిల్లా స్థాయి అండర్-7, అండర్-9 చెస్ కాంపిటీషన్స్ క్రీడా భారతి మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వీటికి వేదికగా శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు జరపడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటి 2 స్థానాలు పొందిన బాలబాలికలు విజయనగరం ఆగస్టు నెలలో జరగబో విజయనగరం జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ పాల్గొని మంచి ప్రతిభ కనపరిచి నంద్యాల జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. Congratulations to all the students who got selected for the state level competitions in Vijayanagaram district on August 3rd and 4th. So it is a great effort taken by the students, and I got to know that few students they came and participated without any kind of preparation, and all the parents who have motivated the students are well appreciated by us. Thank you. We are very happy that the competition was held in our school, in Sri Sankalp Olympiad School, Balaji Complex, and we are ready for giving more and more opportunities for the students to develop all the different kinds of skills. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ఆల్సెక్ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా కంపెనీ జాబ్ మేళను నిర్వహించడం జరుగుతుందని, ఈ జాబ్ మేళను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళకు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. చెన్నైలో టెక్నికల్ అసోసియేట్ గాను, అలాగే బెంగళూరులో కస్టమర్ సపోర్ట్ బ్యాంకింగ్ ప్రాసెస్కి ఈ 2 పొజిషన్స్లో వాళ్ళు జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. దాదాపుగా 17,000 ప్లస్ ఇన్సెంటివ్స్ని వాళ్ళు జీతం కింద ఇస్తున్నారు. ఇవి 1920 సంవత్సరం నుంచి 20, 21, 22, 23, 24 ఈ సంవత్సరాల్లో పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ క్యాంపస్ డ్రైవ్కి అటెండ్ కావచ్చు. ఈ క్యాంపస్ డ్రైవ్లో 3 రౌండ్లలో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఒకటి గ్రూప్ డిస్కషన్, 2 స్క్రీన్ 1-on-1 1-to-1 అనే దాని మీద,
మూడోది ఆపరేషన్స్ రౌండ్. ఈ 3 రౌండ్స్లో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఫస్ట్ 15 days కూడా అకామిడేషన్ విత్ ఫుడ్ కూడా ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 27వ తేదీన వివేకానంద ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి ఎలాంటి ఫీజులు చెల్లించవలసినటువంటి అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏమీ లేదు. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా కేవలం మా కళాశాల విద్యార్థులకే కాకుండా మిగతా కళాశాలలో చదువుకున్నటువంటి BBA, BCA, BSc కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్, బీకామ్, బీటెక్ వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి హాజరు కావచ్చు అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆల్సెక్ వాళ్ళు అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరై వారు ఉద్యోగ అర్హతని సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆల్సెక్ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కంపెనీ వారు రేపు అనగా 27/7/24 శనివారము ఉదయం 9 గంటలకు నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళ నిర్వహించబడుతూ ఉంది. సో నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న అనగా రేపటి దినం ఆల్సెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇండియా వారితే ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీ వారు చెన్నై, బెంగళూరు లొకేషన్లకు సంబంధించి డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగ యువతీ యువకులచే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి వచ్చి వాళ్ళు కండక్ట్ చేసేటువంటి డిఫరెంట్ ఈ గ్రూప్ డిస్కషన్ కానీ, లేకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ కానీ, లేకుంటే 1-to-1 ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి వాళ్ళు జాబ్ పొందవలసిందిగా రామకృష్ణ డిగ్రీ కళాశాల తరఫున మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకే కాదు, నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులు, అన్ని కాలేజీలో చదివిన విద్యార్థులందరికీ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డిగ్రీనే కాదు, బీటెక్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్కి అర్హులు. వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో సక్సెస్ సాధించి ఉద్యోగాలు పొందవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. నంద్యాల మున్సిపల్ పరిధిలోని 30 షాపింగ్ కాంప్లెక్స్లకు సంబంధించి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాటను నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్, పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, RS రోడ్, న్యూ నాగులకుంట రోడ్, సత్రంబడి, RTC బస్టాండ్, గర్ల్స్ స్కూల్ కాంప్లెక్స్, న్యూ నాగులకుంట, ప్రతాప్ టాకీస్, డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రాంతాలలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లకు వేలం నిర్వహించడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ వేలంపాటలో షాపులు దక్కించుకున్న వారి వివరాలను తదుపరి తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈరోజు మన నంద్యాల మున్సిపాలిటీ సముదాయాలు షాపు ఏవైతే ఉన్నాయో ఈరోజు దాదాపు 30 షాపులకు వేలంపాట జరిగినది. దాంట్లో వచ్చేసి మనకు ఎన్టీఆర్ కాంప్లెక్స్, పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ హై స్కూల్ దగ్గర, RF రోడ్డు, న్యూ నాగులకుంట, సత్రంపడి, RTC బస్టాండు, గర్ల్స్ హై స్కూలు, న్యూ నాగులకుంట, ప్రతాప్ టాకీసు, డైలీ వెజిటబుల్ మార్కెట్లో గల మొత్తం 30 షాపులకు ఈరోజు వేలంపాట జరిగినది. ఇందులో వచ్చేసి 11 షాపులు ఆల్రెడీ వేలందారులు వేలం పాడడం జరిగినది. ఆ యొక్క వివరములన్నీ మీకు తర్వాత ఎవరెవరు షాపులు ఎవరెవరు అనేది యజమానులకు వాళ్ళకందరికీ ఏదైతే మనకి పత్రాలు మున్సిపాలిటీ నుంచి ఇస్తామో ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చేసి మనకు మార్కెట్ సైకిల్ స్టాండు రేపు ఉదయం 11 గంటలకు సైకిల్ షాపు అలాగే మార్కెట్ వేలం నిర్వహించబడుతుంది. పాకిస్తాన్ ముష్కరులపై భారతదేశం సాధించిన విజయంను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో విజయవంతంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో NCC 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ముఖ్య అతిథిగా DSP రవీంద్రనాథ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ పాకిస్తాన్తో 1999లో జరిగిన యుద్ధం దాదాపు 60 రోజులు జరిగిందని, ఆ తరువాత భారతీయ సైన్యము ఘనమైన విజయాన్ని సాధించి భారత సైనికులు వీరోచితంగా పోరాడి అద్భుతమైన విజయాన్ని సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము మన సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా
దేశవ్యాప్తంగా ఘనంగా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్నారు. దేశ సరిహద్దుల్లో మన సైన్యము రాత్రింబవళ్లు శక్తివంచన లేకుండా పహారాగా ఉంటున్నారు కాబట్టి మనము హాయిగా నిద్రించగలుగుతున్నామని చెప్పారు. సరిహద్దు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుందామని ఆలోచిస్తూ దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటున్నారన్నారు. కార్గిల్ దివస్ పాకిస్తాన్ ముష్కరులపై దాడి చేసి సాధించిన విజయం కాబట్టి విద్యార్థులు ఈ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం వల్ల స్ఫూర్తిని పొంది దేశభక్తి భావాజాలం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీ కేడెట్స్ ఎప్పుడూ కూడా దేశభక్తితో పునరంకితం కావాలని, దేశం నాకేమిస్తుంది అని కాకుండా దేశానికి నేను ఏమి చెయ్యాలి అనుకుని పనిచేయాలని ఉండాలన్నారు. అనంతరం పట్టణంలో ఎన్సీసీ కేడెట్స్ కార్గిల్ విజయ్ దివస్ సంబంధించిన ప్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీవి రెడ్డి కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్, ఎస్పీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాడెట్స్, రామకృష్ణ డిగ్రీ కళాశాల గర్ల్స్ మరియు బాయ్స్ ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నైనాంధ్ర బెటాలియన్ హవల్దార్ మొహమ్మద్ షరీఫ్ నాయక్, సుబేదార్ సరోజ్ కుమార్, సుమన్, డాక్టర్ లలిత సరస్వతి, లెఫ్టినెంట్ కమల్ ఖాన్, శివన్న, లక్ష్మి, దుర్గా, రమణమ్మ, రూత్ మేరీ, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. सर्वोच्च विशिष्ट सेना मेडल मिला। बहुत सौभाग्य आदमी होता है जो उसमें लड़ाई लड़ने का मौका मिलता है। वो माँ, वो बाप बहुत ही खुशकिस्मत है जो बच्चे को जो भविष्य के लिए फौज में भर्ती करता है और देश के लिए मर मिटने का माना रखता है। కార్గిల్ విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడం, అందులో భాగంగా మనం కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఈ ఎన్సీసీ స్టూడెంట్స్కి ఇది చాలా మోటివేట్ చేసేటువంటి కార్యక్రమం, దేశభక్తి అంటే పెంచేటువంటి కార్యక్రమం. మనం అందరం కూడా ఈరోజు హాయిగా గాలి పీల్చుకుంటున్నామంటే ఇవన్నీ జరిగిన తరుణంలో హాయిగా ఉన్నామనుకున్నటువంటి పరిస్థితుల్లో 1998-99 ప్రాంతంలో పాకిస్తాన్ దుర్బుద్ధితో భారతదేశంలోని కాశ్మీర్ని నడిని విడిపోయేటట్టుగా చేసి ఆ ప్రాంతాలని తన స్వాధీనంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందాక కమల్ ఖాన్ చెప్పాడు, సియాచిన్ అన్నటువంటి ప్లేస్లో దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కార్గిల్లో కొంతమంది వ్యక్తులను నియమించి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక గొడవల కాపరి దాన్ని గమనించి మన సైన్యానికి ఆ విషయాన్ని తెలియజేసి అప్రమత్తం చేయడం వల్ల వారి యొక్క కార్యకలాపానికి అడ్డుకట్ట వేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దుర్బుద్ధితో, మోసంతో మన దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ని అఫ్కోర్స్ మనం చాలామంది సైనికులు కూడా కోల్పోయాం ఆ సందర్భంలో. అయినా కూడా వీరోచితంగా మన వాళ్ళు పోరాడి ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భారతదేశం వైపు చూడడానికి భయపడేటట్టుగా చేసినటువంటి యుద్ధం లేదంటే కార్గిల్ యుద్ధం. సో ఈరోజు కూడా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడడానికి భయపడే పరిస్థితి కనిపించేది ఆ కార్గిల్ యుద్ధం. దరిదాపు మే 99 నుండి జూలై 26 వరకు వారిపైన యుద్ధం చేసి భారత భూభాగాన్ని పాకిస్తాన్ వారు ఆక్యుపై చేసినటువంటి భూభాగాన్ని మళ్ళీ తిరిగి పొందినటువంటి సందర్భంగా అది ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ దివస్గా మనం ఇక్కడికి దాన్ని పురస్కరించుకొని ఆ రజతోత్సవ దివస్ని మీ అందరి సమక్షంలో జరుపుకోవడానికి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా పిల్లలందరికీ ఆల్మోస్ట్ అవగాహన ఉంది. అందరూ ఈ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే మీ సార్ అన్నట్టు ఇంటిగ్రిటీ టువర్డ్స్ ద కంట్రీ,
మనం ఎంతసేపున్నా మేము పోలీసు వాళ్ళము ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గతమైనటువంటి ప్రాబ్లమ్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎక్కడికక్కడ మనం పోలీస్ అనేది లేకపోతే ఎవరు ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఇంటర్నల్గా ఎలా ఉంటుందో, అశాంతి ఎలా ఉంటుందో అదేవిధంగా బోర్డర్స్లో మన సైన్యం లేకపోతే ఇటుపక్క చైనా, అటుపక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర కంట్రీలు అన్నిటికీ కూడా మన దేశాన్ని ఎప్పుడు మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక యుద్ధాలను చవిచూడడం జరిగింది. వాటిలన్నింటిలో కూడా భారతదేశం తన విజయ పతాకాన్ని మన యొక్క యుద్ధముల ద్వారా, మన సైన్యం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విజయాలను మనం అందుకోవడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో జరగనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి రామన్న కోరారు. విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమాల వివరాలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి రామన్న, రాష్ట్ర అధ్యక్షులు రాము మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్లాసులకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, ప్రముఖ విద్యావేత్తలు ఈ క్లాసులు బోధించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా 30వ తేదీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్లీనం సమావేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మరియు 26 జిల్లాలలో ఉన్న సమస్యలపై, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, యువతకిచ్చిన హామీలపై మరియు నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరియు అనేక అంశాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి శివ, మధుశేఖర్, సాయి, సంజయ్ పాల్గొన్నారు. పెను ప్రమాదంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించింది. ఈ సమస్యల మీద దాంతోపాటు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు, ముఖ్యంగా నంద్యాల లాంటి ప్రాంతం ఈ రోజు చూసుకుంటే అన్ని వనరులు ఉన్నా ఈ రోజు ఉపాధి పరిశ్రమలు లేక అనేక ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు యువతరం వలసపోతున్న పరిస్థితి వస్తుంది. అందుకనే రాబోయే రోజుల్లో డ్రగ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతరాన్ని ఒక సంఘటితం చేసి దీని మీద ఒక యుద్ధానికి డివైఎఫ్ఐ సమాయత్తం కాబోతుంది. ముఖ్యంగా పాలకులు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను అరికట్టడానికి ఈ రోజు ఉత్పత్తి, పంపిణీ, వినిమయం లాంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ఎట్లా అరికట్టాలో ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి వైఖరి మీద మా విధానాన్ని కూడా ప్రకటించబోతున్నాం. ఆ క్లాసులను విజయవంతం చేయాలని చెప్పి నంద్యాల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్లాసుల్ని నంద్యాల పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన సంఘం నాయకులంతా కూడా ఈ క్లాసులు హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ క్లాసుల్లో చివరి రోజు ప్లేనంలో ఈ రాష్ట్ర నిరుద్యోగుల సమస్యలు చర్చించబోతా ఉన్నాం. అందులో ప్రధానమైనది, ముఖ్యమైనది రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ నిరుద్యోగ భృతిని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి లాస్ట్ ఎలక్షన్ ఇయర్ సంబంధించిన 2019లోనే అమలు చేశారు. అలా కాకుండా ఈసారి ఖచ్చితంగా ఇప్పటి నుంచే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. నిరుద్యోగ సమస్య మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన శ్రీ భద్రావతి అమ్మవారికి పద్మశాలియ మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి పట్టు చీర సారె సమర్పించడం జరిగింది. పట్టణంలోని నాగులకుంటలో వెలిసిన దేవాలయం నుండి గ్రామోత్సవంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. భద్రావతి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈరోజు
నంద్యాల పట్టణ పద్మశాలి మహిళా సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాలుగుంట దేవాలయం దగ్గర నుండి సంజయనగర్లో వెలిసిన భద్రావతి భవనార్సి గుడిలో అమ్మవారికి శ్రీ భద్రావతి దేవి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ మహిళా కమిటీ తరఫున పాల్గొన్న మహిళలందరూ ఈ రోజు ఊరేగింపుగా నాలుగుంట దేవాలయం దగ్గర నుండి మన అమ్మవారి గుడికి భద్రావతి అమ్మవారికి సారె సమర్పించి అందరూ అమ్మవారి కృపకు పాత్రలే తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మకు పూజలు పునస్కారాలు అన్ని చేసుకొని అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో మరి అమ్మవార్లకు ప్రత్యేకంగా చీరాసార యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట నిర్వహిస్తున్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా మా భద్రావతి భవనాశ్వర దేవస్థానం తరఫున అందరు అక్క చెల్లెమ్మలు ఈరోజు మా భద్రావతి మాతకు చీరాసార సమర్పిస్తూ ఈరోజు అందరూ కూడా కన్నుల పండుగగా ఏదో ఉత్సవంగా ఒక గ్రామోత్సవంగా బయలుదేరి అమ్మవారికి చీరాసార సమర్పిస్తున్నాము. మరి ఇంట్లోని కార్యక్రమాలు చేసుకోవడం చాలా అదృష్టము. ఈ యొక్క మాసం అంటేనే ప్రత్యేకత ఈ చీరాసార కార్యక్రమంలో. మరి భద్రావతి భవనాశ్వర గుడి వెలిసిన భద్రావతి అమ్మవారికి ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చీరాసార సమర్పిస్తున్నారు. మరి అక్క చెల్లెమ్మలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమము నిర్వహిస్తూ మరి దేవతామూర్తులకు అందరికీ పూజలు చేస్తూ మరి స్వామివారి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఎల్లవేళ ఉండాలని, పద్మశాలీల ఐక్యత పెరగాలని, పద్మశాలీలు అంటేనే గర్వకారంగా నిలవాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాల గ్రామం విలసర్గం గృహాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. డైల్ యువర్ డిఎం కార్యక్రమం ప్రయాణికులు తెలిపిన సలహాలు సూచనలు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్న ఆర్టీసీ డిఎం. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లా వేలంపాట. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్. ముగిసిన జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు. ఈ నెల 27వ తేదీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. సంజీవనగర్ లో వెలిసిన శ్రీ భద్రావతి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. ఈ నెల 27 నుండి డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.